హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే విశాఖపట్నంలోని మత్స్య పరిశోధన సంస్థ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఒకటి ఉందండి. ఇది ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. మార్చ్ 3వ తేదీన ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఓపెన్ హౌస్ అంటే మన స్టూడెంట్స్, ఇతర వ్యక్తులు అందరూ వచ్చి ఈ షిప్ని విజిట్ చేస్తారండి. ఎందుకంటే ఇది ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషన్లో పెడతారనమాట. ఇది మీకు చాలామంది చూడలేరు కదా అని చెప్పేసి వీడియో తీయడం నేను తీశాను. సో అందరూ తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నానండి. సో ఇది బేసికల్లీ ఇది ఓపెన్ హౌస్ ఏంటంటే మనకి ఒక ఎగ్జిబిషన్లో పెడతారండి. అసలు షిప్ ఏం చేస్తుంది, మా ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఏం చేస్తుంది చాలామందికి తెలియదు కదా. సో చాలామందికి షిప్ ఏంటి, దాన్ని ఏం చేస్తుందని తెలుసుకోవాలన్నా సరే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అట్లానే ఆ డీటెయిల్స్ ఏమీ తెలియదు. సో చాలామంది నన్ను అడుగుతున్నారండి, వీడియో ఏంటి ఒకసారి పెట్టొచ్చు కదా అని చెప్పేసి నేను పెట్టడం జరుగుతుంది. చూడండి, చాలామంది స్టూడెంట్స్ అందరూ మన బెహ్రా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారండి. ఇక్కడ ఇది దగ్గర మనకి ఎస్కోట్ దగ్గరలో ఉంది, తగరపోస్ దగ్గరలో ఉంది, విశాఖపట్నం అవుట్స్కట్స్లో ఉందన్నమాట. ఇది అందరూ వెయిట్ చేస్తున్నారండి. ఓపెన్ హౌస్కి అంతా ప్రిపేర్ చేశారు, స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది. మన కోస్ట్ గార్డ్ డీజీఓ ఆఫీసర్ అనేది పెద్ద ఆఫీసర్ ఒకరు రావడం జరుగుతుంది. అతనే చీఫ్ గెస్ట్ అండి ఈ ఓపెన్ హౌస్లో. సో అందరూ వెయిట్ చేస్తున్నారు అతను. సో అతను రావడం అంటే కొంతసేపులో వస్తారండి. సో ఈ టైంలో మనం ఈ షిప్ గురించి మాట్లాడుతాం. ఈ షిప్ పేరు వచ్చేసి మత్స్య షికారి అండి, బొంబాయి రిజిస్టర్డ్ అనమాట. సో ఇది బేసికల్లీ సముద్రంలోకి వెళ్ళి ఎంత డెప్త్లో, ఏ వాటర్లో, ఏ గ్రౌండ్లో, ఏ ప్లేస్లో ఎటువంటి ఫిషెస్ అనేది ఇది పడుతుంది, ఎలాంటి ఫిషెస్ ఇంకా ఉన్నాయి, ఇంకా ఎలాంటి ఫిషెస్ ఇంకా అంతరించిపోలేదని చెప్పేసి ప్రతి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతి నివేదికలు పంపిస్తుందండి, రిపోర్ట్స్ని. బేసికల్లీ చూడండి, సార్ వచ్చారు. సో కోస్ట్ గార్డ్ డీజీఓ గారు రావడం జరిగింది. ఇప్పుడు అతనితో మనకి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయిస్తారు. అందరూ వెల్కమ్ చెప్తున్నారు అతనికి. సో అతను వెళ్ళడం జరిగిందండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ఒక చిన్న వీడియోలో ఇది చేయడానికి ప్రయత్నిస్తాను. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫైర్ ఫైటింగ్ అప్లయన్సెస్ అండి. అంటే షిప్లో ఏవైనా ఫైర్ అయ్యే ముందు మనం ఉపయోగించే సాధనాలండి ఇవన్నీ. చూసారా, ఇవి బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కనిపిస్తున్నాయి, వాటి తాలూకా రీఫిల్స్ కనిపిస్తున్నాయి. ఇందులో డిఫరెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయండి. ఫోము, డ్రై పౌడర్, CO2. సో మల్టిపుల్ ఫైర్స్కి డిఫరెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేస్తారండి. ఇది ఫైర్ యాక్స్ అంటే చూస్తున్నారు కదా, ఆ రెడ్ కలర్ది. ఇవి ఫైర్ నాజిల్స్, ఫైర్ హోసెస్. ఇవన్నీ మనకి కనెక్ట్ చేసేసి ఫైర్ వచ్చే ప్లేస్లో మనకి ఇది ఫైర్ అనేది ఆర్పడానికి ప్రయత్నిస్తారు. ఫైర్ బకెట్స్ అండి, విత్ వాటర్ అవ్వచ్చు, శాండ్ అవ్వచ్చు. ఫైర్ మీద ఇస్తే ఫైర్ కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇవి ర్యాకెట్ పారాషూట్ ఫ్లేయర్స్ అండి. సో ఇవన్నీ లైఫ్ సేవింగ్ అప్లయన్సెస్ అండి. ఇవి మనకి షిప్ ఎప్పుడైనా సరే సముద్రంలో ఒకవేళ మునిగిపోయినా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే మనం అక్కడ తప్పించుకోవడానికి, మనం సర్వైవ్ అవ్వడానికి ఇవన్నీ యూజ్ చేస్తారండి. ఇవి మీరు చాలా దగ్గర చూసే ఉంటారు. వీటిని మనం లైఫ్ జాకెట్స్ అంటారనమాట. ఇవి మనకి ఫ్లోట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇవి వేసుకుంటే మనం కిందకి మునగకుండా ఉంటాం వాటర్లో. ఇది స్కాబా అండి, సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ అపార్టస్ అంటారు. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, లైఫ్ బాయ్ అండి. సమయానికి ఎవరైనా ప్రమాదంలో వాటర్లో పడిపోతే మనం వెంటనే ఇది వాళ్ళకి విసురుతాము. సో వాళ్ళు ఫ్లోట్ అవ్వడం జరుగుతుంది, మునగకుండా తేలుతారు. ఇది చూస్తున్నారు కదా, ఇది లైఫ్ రాఫ్ట్ అంటారండి. ఇది స్మాల్ లైఫ్ రాఫ్ట్ అండి. కెపాసిటీ వచ్చేసి 12 మంది ఇందులో సర్వైవ్ అవ్వగలరు. ఎప్పుడైనా మనకి షిప్ అనేది నీటిలో ఉండేటప్పుడు, సముద్రంలో ఉండేటప్పుడు మునిగిపోతే ఒక చిన్న డబ్బాలా ఉంటుందండి. ఒక లైన్ ఓపెన్ చేస్తే పెయింటర్ లైన్ అంటారు. అది లైన్ మనం లాగడం వల్ల ఏంటంటే CO2 క్యాటరేజ్ సిలిండర్ యాక్టివేట్ అయ్యి
అంతా డిఫ్లేట్ అవ్వడం జరుగుతుందనమాట. సో ఇందులోనే ఏంటంటే మనకు ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. మన ఫైరో టెక్నిక్స్ అంటారు వీటిని, హ్యాండ్ ప్లేయర్స్, బాయ్ అండ్ స్మోక్ సిగ్నల్స్ అంటారు, ఇంకా రాకెట్ పారాషూట్ ప్లేయర్స్ అంటారు అనమాట. చూడండి డిఫరెంట్ ఐటమ్స్ ఇవ్వండి. ఇవి టీపీ అండి, థర్మల్ ప్రొటెక్టివ్ ఎయిడ్ అంటారు. ఇది స్పాంజెస్, ఏమైనా వాటర్ వస్తే తీసుకోవడానికి. ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అండి, ఒక నైఫ్ వచ్చినది. ఇవి డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్స్ అండి ఇవి. ఇంకా రోప్స్, డిఫరెంట్ సీ యాంకర్స్ ఇవన్నీ ఉంటాయండి. చూడండి మనం ఎగ్జిబిషన్లోకి వెళ్ళాము. ఇవి రాబ్ స్టార్ అనమాట. పెద్ద ఇవి అన్నీ మనకి నేచర్లో, సముద్రంలో దొరికే అన్ని ప్రాణులండి ఇవి. ప్రస్తుతానికి ఇవి ఫార్మాలిన్ అండ్ వాటర్ సొల్యూషన్లో పెట్టి ఉన్నారు. సో ఇవి పాడవకుండా ఉండడం జరుగుతుంది. ఇది జస్ట్ ఫర్ ఒక నాలెడ్జ్ కోసం అండి ఇవి పెట్టడం జరుగుతుంది. అందరికీ డిస్ప్లే చేశారు ఎగ్జిబిషన్ లాగా. చూడండి లాస్ట్గా కనిపిస్తుంది, ఇది స్నేక్ అండి, సముద్రంలో తిరిగే పాము. దీని తోక తెడ్డు ఆకారంలో ఉంటుందండి. అది హెల్ప్ అవుతుంది వాడిని ముందుకు వెళ్ళడానికి. చూడండి ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారో. ఇవన్నీ నేను డిస్ప్లే కూడా చేస్తున్నాను, చూపిస్తున్నాను మీకోసం. వాటి ఇన్ఫర్మేషన్ అంతా పోస్ట్ చేసి మీరు చూడొచ్చు, చదవచ్చు. నేను చూపిస్తాను ప్రతిదీ ఒక్కొక్కటి. చూడండి ఇది సముద్రం పాము అని చెప్పాను కదా, సీ స్నేక్ అంటే ఇది ప్రస్తుతానికి చచ్చిపోయేది. ఫార్మాలిన్ సొల్యూషన్లో పెట్టారు పాడవకుండా ఉండడానికి, ఎగ్జిబిషన్ లాగా తెలుసుకోవడానికి, అందరూ తెలుసుకోవడానికి. చూడండి సముద్రంలో జనరల్గా బేసికల్గా సింపుల్గా దొరికే చేపలన్నింటినీ పెట్టారు. డిఫరెంట్ చేపలన్నింటినీ వాటి పేర్లతో సహా పెట్టారండి, సైంటిఫిక్ నేమ్స్తో సహా. సో అందరూ చూడండి ఒకసారి. ఐస్ వేస్తున్నారు అంటే స్మెల్ అది రాకుండా పాడవకుండా ఉండడానికి. ఇది సికిల్ ఫిష్ అని అంటారు అనమాట. ఇది బేసికల్లీ ఇది అలాగ స్టోర్ చేసి దీని పేరు వచ్చేసి, ఈ ఫిష్ పేరు వచ్చేసి బరకోడా అంటారండి. దీన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ గ్లాస్లోనే అలాగ పెట్టారు, స్మెల్ అది రాకుండా కింద ఆ స్మెల్ క్యాప్సూల్స్ కూడా పెట్టున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అన్ని ఫిషెస్ ఎలాగ, అసలు చేపలు ఎలా పడతారు, దాన్ని ఎలా సర్వే చేస్తారు, వాటి తాలూకు ఉపయోగాలు ఏంటి ఎలా పడతారు, మొత్తం మీరు పాజ్ చేసి తెలుగులో చూడొచ్చు. చాలా సింపుల్గా, నీట్ అండ్ క్లీన్గా చాలా బాగా వివరించారండి ఇక్కడ అన్నాను. మీకు కావాలి అంటే పాజ్ చేసి మొత్తం చదవచ్చు. ఇది బాటమ్ ట్రాలింగ్ అంటారండి, ట్రాలర్స్ కదా ఇది బేసికల్లీ. ఇవి బాటమ్ ట్రాలింగ్లో ఉంది, అడుగు భాగపు చేపల వేట అంటారు. అందులో చూడండి ఎటువంటి రకాలు చేపలు పడే విధానం, ఎటువంటి పడవచ్చు అని చెప్పేసి మొత్తం డిస్ప్లే చేశారు. ఇది చూపిస్తున్నాను చూడండి, ఇది సముద్రం పాము అండి. ఇది ఆల్రెడీ చచ్చిపోయి ఉంది, జస్ట్ డిస్ప్లే కోసం పెట్టారనమాట. ఇది బ్రతికే లేదు, ఆల్రెడీ చనిపోయి ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. దాని తోక చూసారా, సన్నంగా లేదు, తెడ్డు ఆకారంలో ఉందన్నమాట. ఇది చాలా పాయిజన్ స్నేక్స్ అండి ఇవి, కానీ ప్రస్తుతానికి పర్లేదు, చనిపోయి ఉంది అది. అందరూ విజిటింగ్ పర్పస్ పెట్టడం జరిగింది అది.
చూడండి, ఇది మల్టీఫిలమెంట్ సొర చేప, టోనా ఫిషెస్ అంటారండి. మన తెలుగులో సొర చేపలు అంటారు. సొర చేపలు డిఫరెంట్ సొరలు ఉంటాయండి. సొర చేపలు డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ చూడండి డిస్ప్లే చేశారు. చూడండి, ఇవి సోనార్ అండ్ ఎకో సౌండర్. ప్రతి షిప్లో జనరల్గా ఇవి కనిపిస్తాయండి. వీల్ హౌస్లో, బ్రిడ్జ్లో. ఇది ఎకో సౌండర్ అండ్ సోనార్ అండి. తెలుగులో మీరు చదవచ్చు, పౌచ్ చేసి చదవచ్చు అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. వీటి గురించి ఎవరికి తెలియదు. ఇక టోనా ఫిషెస్ అని చెప్పాను కదా, సొర చేపలు. ఈ విధంగా దాని హుక్స్ ఉంటాయన్నమాట. వరుస పెట్టి వేసుకొని వెళ్ళిపోతారు. ఈ పక్కది రెడ్లో కనిపించేది ట్రాలింగ్ అండి. ట్రాలర్స్ అంటారు వీటిని. షిప్ వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ కలర్స్ ఉన్నాయి కదా, అవి డివైడ్ అయ్యి ఇదిగో ఈ మౌత్లోకి అన్ని ఫిషెస్ అనేవి వెళ్ళి అక్కడికి ట్రాప్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఆ స్టార్టింగ్లో వచ్చేసి ఓపెన్లో అవుతుంది కదా, అలా ఫిషెస్ అన్నీ చివరి ఎండ్కు వచ్చేసి అలా స్టోర్ అయిపోతాయి అన్నమాట. ఇవి చూడండి, ఈ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అనేది చాలా ప్రదేశాల్లో ఉందండి. ముంబై, అండమాన్ నికోబార్ దీవులు, ఇంకా వైజాగ్, చాలా అంటే చాలా, కొచ్చిన్, చాలా ఏరియాస్లో ఉందండి. చూడండి, ప్రతి ఏరియాలో ఒక్కొక్క వెజల్ చూపిస్తున్నాను మీకు డిస్ప్లేలో, వాటి పేర్లతో సహా. అవన్నీ అక్కడ సర్వే చేస్తుంటాయి. చూడండి, ఆ రోజు చాలామంది దగ్గర 1200 మెంబర్స్ వరకు వచ్చారండి. స్టూడెంట్స్ అక్రాస్ వైజాగ్ అవుట్స్కట్స్ నుంచి కూడా వచ్చారు. మొత్తం అన్ని కాలేజీలు కవర్ చేశారండి. చాలా ఎగ్జామ్స్ టైం వల్ల ఇంకా చాలామంది రాలేకపోయారు. సో దగ్గర వీళ్ళందరూ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా కోసం, భారతీయ మత్స్య పరిశోధన సంస్థ కోసం తెలుసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ షిప్లోకి రావడం, అన్ని విజిట్ చేయడం, వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. వాళ్ళు చాలా సంతోషించారు అందరూ. చూస్తున్నారు, చాలామంది స్టూడెంట్స్ వచ్చారండి ఆ రోజు మాత్రం. సో నేను మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి వీడియోలు నా ఛానల్లో మరిన్ని చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు లైక్ రూపంలో సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.